వర్గీకరణ ఫలితం వలన ఉద్యోగం పొందిన దాన్నే ఆ మాట చెప్పు అంటుంది అక్క సూర్యపల్లి సుజాత అక్క. 2002లో కదా అక్క మీరు జాబ్లో చేరింది? అక్క 2002లో చేరితే నేను 4లో చేరాను. ఆ కాలం అంతా వర్గీకరణ ఫలితాన్ని అనుభవించిన వాళ్ళం. ఇప్పుడు సుజాత అక్క మాట్లాడతారు. వేదిక మీదున్న పెద్దలకి, ముందున్న పెద్దలు, మిత్రులు, విద్యార్థులు అందరికీ ఉద్యమ అభివందనాలు. నేను ఇక్కడ వర్గీకరణ ఫలితం పొంది మీ ముందు ఉన్న ఒక బైండ్ల కమ్యూనిటీ నుంచి ఉద్యోగం పొంది మీ దగ్గర ఉండడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగన్న పోరాటం, ఎంఆర్పిఎస్ ఉద్యమం. అట్లనే ఆ ఉద్యమ ఫలితం పొంది ఉద్యోగం తీసుకున్నా కాబట్టి ఈరోజు కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ నాకు తోచినంత పే బ్యాక్ టు సొసైటీ చేస్తున్నా. అనేక మంది విద్యార్థులకి, ముఖ్యంగా కింది కులాల నుంచి వచ్చిన విద్యార్థులకి విద్యను అందించే ఉద్యమంలో ఉంటూ వస్తున్నా. ఇందాక జయప్రకాష్ నారాయణ గారు అన్న ఒక మాట గురించి చెప్పిండు. పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటే నేను చిన్న కులాల వైపు, బీసీ కులాలు, దళిత కులాలు ఉంటే దళితుల వైపు అని. దీని కొనసాగింపు నేను ఒక సందర్భం చెప్పదలుచుకున్నా. కరీంనగర్లో మేము మైనింగ్ ఉద్యమం చేస్తున్నప్పుడు మా సోదరులు ఎంఆర్పిఎస్కి నాకు మధ్యన ఒక చిన్న ఘర్షణ ఏర్పడింది. ఒక రెడ్డి అబ్బాయిని అరెస్ట్ చేయాలని డిమాండ్తో వస్తే అన్నకు ఫోన్ చేసిన. పోలేపల్లి ఉద్యమంలో కూడా అన్నకే ఫోన్ చేస్తా. ఎక్కడ ఏమైనా ఒక పెద్దన్న ఉన్నాడు, అండగా ఉన్నాడని ఉద్యమాల్లో నేను తిరుగుతుంటా. అన్నకు ఫోన్ చేస్తే ఇదే కొనసాగింపు చెప్తూ, అన్న మన చెల్లె ఆడబిడ్డ ఉంది, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక మగ, ఏ దళిత ఉద్యమంలో కానీ ఒక మగ ఒక ఆడపిల్ల ఉంటే నేను ఆడపిల్ల వైపే, మనం అందరం కూడా ఆడపిల్ల వైపు ఉండాలని చెప్పి ఆ రోజు కరీంనగర్ ఎంఆర్పిఎస్ మిత్రులకి చెప్పడంతో ఆ సమస్య సాల్వ్ అయింది. అన్న అదేవిధంగా ఇవాళ ఒక చివరి దశకు వచ్చిన ఈ ఉద్యమం మళ్ళీ అందరూ అవతల వైపు వాళ్ళు ఇది దేశవ్యాప్తంగా ఎందుకు చేయరు, దేశవ్యాప్తంగా సెన్సస్ చేసిన తర్వాత కదా చేయాలి అని రకరకాలుగా మన ముందు పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో ప్రకటన తర్వాత మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు వరల్డ్ మాదిగ డే రోజు పాజిటివ్గా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ సందర్భంలో ఐక్యత ఒకటి, ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఈ ఉపకులాలు అందరూ కూడా మందకృష్ణ మాదిగన్నతో ఉన్నారు, ఉంటారు. ఇక ముందు న్యాయం కోసం చూస్తున్నారన్న. ఈ న్యాయంలో వెనుకబాటుతనం, కల్చరల్గా, పొలిటికల్గా, సోషల్గా, ఎడ్యుకేషన్ పరంగా వెనుకబాటుతనంతో అనేక కింది కులాలు ఉన్నారు. ఎస్సీల్లో కూడా మనకి పాకి పనులు చేసుకునే, ఇక్కడ అసమానతలు ఉన్నాయి, పాకి పనులు చేసుకునే వర్గం వాళ్ళు ఉన్నారు, ఆశ్రిత కులాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చర్మ వృత్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా హైరార్కీ ఉంది కాబట్టి కింది నుంచి పైకి వచ్చి అతి వెనుకబాటుతనంతో ఉన్న కులాలని ఈ వర్గీకరణ ఉద్యమ ఫలాలు అందించవలసిందిగా అది ఒక్కటే నా వైపు నుంచి ఒక కోరిక, డిమాండ్ అనుకోవచ్చు. 2, మహిళల ప్రాతినిధ్యం కూడా. అన్న నేను రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్ మీద ఒక స్టడీ చేసిన, చాలా బాధ అనిపించింది. ఈ మధ్యకాలంలో కూడా ఎస్సీ ఉపకులాల నుంచి రిప్రజెంటేషన్లు అడిగినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే కొన్ని కులాల్లో ఇంకా 10th వరకు కూడా చదవని కులాలు ఉన్నాయి. ఇంకా ఊరి మధ్యకు అంటే వెలివాడకు వెలివేతకి ఇంకా అవతల ఉన్న కులాలు ఉన్నాయి. అట్లాంటి కులాలకి ఇప్పుడు ఒక ఊపిరి వచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏకమై ఇప్పుడు మద్దతు తెలుపుతున్న క్రమంలో మహిళలు చాలా చిన్న వయసున పెళ్ళిళ్ళు కావడం, వాళ్ళు వలస కూలీలుగా వెళ్ళిపోవడం, భర్తలు ఈ 20-19 సంవత్సరాలకి వీళ్ళు ఒంటరిగా ఉండడం, వాళ్ళ పిల్లల్ని వేసుకొని మళ్ళీ పనులకు పోవడం, అనేక మంది ఉపకులాల నుంచి వచ్చిన స్త్రీలు చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి
వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధమైన ఉద్యమం అయినప్పుడు ఈ ఉపకులాలు అంటారా, అనుబంధ కులాలు అంటారా, ఆశ్రిత కులాలు అంటారా, ఇందులో ఉన్న మహిళల భాగస్వామ్యం, మహిళలకు కూడా ప్రత్యేకంగా న్యాయం చేసేటట్టుగా మన ఉద్యమం ఉండాలని, నెక్స్ట్ సారి సగం మంది ఈ సభలో మహిళలు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. ఒక్కటి, తెలంగాణ ఉద్యమంలో ఒక కండిషన్ పెట్టిన నేను. అప్పుడు ఎన్జిఓస్ చూసినా, ఎక్కడ చూసినా, ఉద్యమకారులు చూసినా మగవాళ్ళే వచ్చేది. ఒక కండిషన్ పెట్టి బతుకమ్మ ఫెస్టివల్ నేను కరీంనగర్లో కండక్ట్ చేసిన. ఆ కండిషన్ ఏంటంటే, ఏ మగవాళ్ళు కూడా ఒంటరిగా రావద్దు. మీరు భార్యలతో వస్తారా, మీ స్నేహితులతో వస్తారా, ప్రియురాళ్లతో వస్తారా, మాకు సంబంధం లేదు, కానీ ఒక్కొక్క మగవాళ్ళు ఒక మహిళను తీసుకురావాలి అట్లా అని చెప్పినప్పుడు గత కొన్ని మీటింగ్లన్నీ కూడా సగం సగం ఉన్నాయి. ఇదే వేదిక మీద మళ్ళీ ఇదే నినాదంతో మీరు ఎవరితోటన్నా రండి, ఒక మహిళను తీసుకొని రండి నెక్స్ట్ మీటింగ్కి. ధన్యవాదాలు.